ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టింది. గిట్టుబాటు ధర అనేది జీవించే హక్కులో అంతర్భాగం. రైతాంగానికి సంఘీభావంగా రైతాంగంతో ఉద్యమంలో ప్రయాణం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు కనీస వేతనం కోసం మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం అనేది జీవించే హక్కులో అంతర్భాగం. అంటే ఈ దేశానికి సృష్టిస్తున్నటువంటి సంపద సృష్టికర్తలైనటువంటి రైతాంగం, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవించే హక్కు కోసం ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళ వాణిని వినిపిస్తున్నారు. అయినా పాలకులు ఈ దేశ సంపదకి, ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ ప్రజలకి అన్నం పెట్టేటువంటి ఉత్పత్తి శక్తులు ఎవరైతే ఉన్నారో రైతులు, కార్మికులు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. కారణం ఇవాళ కేంద్ర పాలకపక్షమైనటువంటి బీజేపీ ఒక నిర్దిష్టమైనటువంటి సైద్ధాంతిక తాత్విక దృక్పథంతో తన పాలన సాగిస్తూ ఉంది. ఆ తాత్విక సైద్ధాంతిక దృక్పథంలో భాగంగానే ఇవాళ సంపద సృష్టికర్తలు కార్మికులు, కర్షకులు కాదు, సంపద సృష్టికర్తలు పెట్టుబడి శక్తులు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు పార్లమెంటు సాక్షిగా. అందుకనే ఇవాళ కార్మికులకి, రైతులకి అనుకూలమైన చట్టాలను రూపొందించి అమలు చేసేటువంటి విధానం నుండి వైదొలిగి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో, స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో, బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలని రూపొందించి అమలు చేసేటువంటి ఒక పవిత్ర కర్తవ్యాన్ని నెత్తినెత్తుకొని ఇవాళ ముందుకు సాగుతున్నారు. అందులో అంతర్భాగమే రైతాంగానికి సంబంధించినటువంటి 3 నల్ల సాగు చట్టాలని ముందుకు తీసుకొచ్చారు. ఆ 3 నల్ల సాగు చట్టాలు ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పగించడానికి ఒక ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ ఆ 3 సాగు చట్టాలు ముందుకు వచ్చాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ని దోషం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరించడానికి, కార్పొరేటీకరించడానికి ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి చట్టాలని రూపొందించి అమలు చేసేటువంటి పవిత్ర కర్తవ్యంలో భాగంగానే మోడీ ప్రభుత్వం ఇవాళ 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను ముందుకు తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్స్ ఇవాళ మొత్తం కూడా కార్మికులు జీవించే హక్కుని హననం చేసే రీతిలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో ఆ పనిదినానికి భిన్నంగా ఇవాళ మొత్తం 12 గంటల పనిదినంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో 12 గంటల పనిదినం అమలవుతుంది. అది చట్టబద్ధంగానే అమలుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ కనీస వేతనానికి సంబంధించి వేతనాల కోడ్లో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇవాళ రోజుకి 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి నిస్సిగ్గుగా చట్టాన్ని రూపొందించి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందంటే ఇవాళ మొత్తం కూడా ఈ కనీస వేతనాలు అడగటానికి కానీ, లేదా ఇవాళ కార్మికులు బోనస్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ఇవాళ కొట్లాడడానికి కానీ, వాళ్ళు అడగడానికి కానీ అవకాశం లేకుండా వాళ్ళు సంఘం పెట్టుకునేటువంటి హక్కు, అదే సమ్మె చేసే హక్కు, ఇవాళ ప్రభుత్వంతో యాజమాన్యాలతో బేరసారాలాడేటువంటి హక్కుని కూడా నిరాకరిస్తూ, రద్దు చేస్తూ ఇవాళ లేబర్ కోడ్స్ రూపొందించి అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు వెంకట గారు చెప్పారు, ఇవాళ కోడి కాళ్ళని దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది. ఆ ప్రయత్నం అమల్లోనే ఉంది. ఒక కోడి కాళ్ళు మాత్రమే కాదు, పశువుల పేడని దిగుమతి చేసుకునేటువంటి ఒక విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ మోడీ ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంలో భాగంగా విదేశీ సరుకుల్ని, మన విదేశీ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడానికి ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక దాని ఏమంటే కండిషన్ ఉంది. ఆ కండిషన్ లో భాగంగానే మన దేశంలో ఉత్పత్తి అయినా ఉత్పత్తి కాకపోయినా ఆ వస్తువుల్ని, సరుకుల్ని దిగుమతి చేసుకునేటువంటి ఒక ఒప్పందం, ఆ ఒప్పందమే ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం అంతర్భాగంగా ఉండి ఈ అగ్రిమెంట్లు చేసుకుంది. అందుకని నిన్న మొన్న మనం చెప్పాం, ఇవాళ చెప్తున్నాం, రేపు చెప్తున్నాం, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారతదేశం బయటికి రావాలని. అప్పుడు మాత్రమే ఈ దేశ రైతాంగానికి సంబంధించిన గిట్టుబాటు ధర, ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకనే ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ ఢిల్లీకి
కేంద్రంగా వివిధ రాష్ట్ర కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతుందో దీన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున రానున్న కాలంలో ఎస్కేఎం ఇచ్చే పిలుపుల్లో భాగస్వామిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.